ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకునేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తన గ్రంథము 84వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద నుండుట నాకు ఇష్టము. ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, మరి దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అని ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. చూడండి, ఎంతగా మన దేవుని మందిరం ఉండటం ఎంత ఆశీర్వాదం ఉందో ఆ యొక్క లెక్కను బట్టే మనకు అర్థమవుతుంది. ఒక్క దినము ప్రభు సన్నిధిలో గడిపితే 1000 దినాల కంటే మరి శ్రేష్టం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. భక్తుడి యొక్క హృదయవాంఛ ఏంటంటే, భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిరంలో లోపల కాదు, కనీసం ద్వారం వద్ద ఉన్నా కూడా అదే నాకు ఇష్టం. నా దేవుని మందిర ద్వారం దగ్గర ఉన్నా కూడా నేను ఆశీర్వాదాన్ని పొందుకుంటాను. కాబట్టి నా దేవుని సన్నిధిలో నేను కనబడాలని ఆశపడుతున్నాను, నా దేవుని మందిరం ఉండాలని చెప్పని నేను ఆశపడుతున్నానని చెప్పని భక్తి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ 63వ కీర్తన మనం గమనించినట్లయితే, మరి దావీదు రాసినటువంటి కీర్తన, దావీదు యొక్క హృదయవాంఛ చూడండి. 63:2 వచనం చదువుతున్నాను. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలని నా శరీరము కృషించుచున్నది. ఇక్కడ దావీదుకున్నటువంటి ఆశ చూడండి. దేవుని యొక్క బలాన్ని, ప్రభావాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. ఆయన పరిశుద్ధాలయమందు ఆశతో ఆయన బలం కొరకు, ప్రభావం కొరకు, ఆయన సన్నిధి కొరకు, ఆయన దర్శనం కొరకు ఎదురు చూస్తున్నాడంట. ఎంతగా ఎదురు చూస్తున్నాడంటే, నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొంటుందంట. ఎంతో తృష్ణతో ఎదురు చూస్తున్నాడు. ఆయన ఆశతో చూసి 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 ఆయన శరీరం కృషించిపోతుందంట. అంతగా నిన్ను గురించినటువంటి ఆలోచన, నేను చూడాలని తృష్ణ నా హృదయంలో ఉందని చెప్పేసి తనకున్నటువంటి హృదయ వాంఛను ఇక్కడ భక్తుడైన దావీదు తెలియచేస్తూ ఉన్నాడు. మరి కీర్తన గ్రంథంలోని 66వ కీర్తన 8వ వచనం మనం చదువుకుంటే, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించుచున్నాను. దావీదు ఇక్కడ కూడా చెప్తున్నాడు, నేను నీ నివాసమును ప్రేమిస్తున్నాను, నీ నివాస మందిరాన్ని ప్రేమిస్తున్నాను, నీ తేజోమహిమ నిలిచే స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను. అంటే ఏంటి? నీ మందిరంలో తేజోమహిమ నివసిస్తుంది కాబట్టి నీ తేజోమహిమ నిలిచి ఉండే ఆ స్థలాన్ని నేను ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పని ఇక్కడ తెలియచేస్తున్నాడు. మరొక మాట చెప్తున్నాడు. 27వ కీర్తన 4వ వచనం చూస్తే, యెహోవా యొద్ద ఒక వరమడిగి తిరిగిన దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతా యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూడటానికి ఆయన జీవితకాలం అంతా కూడా యెహోవా మందిరం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడని చెప్పి తన ఆశను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు ప్రభువు మీద దావీదుకున్నటువంటి తృష్ణ, ఆశ అంతగా ఉంది కాబట్టి దేవుని సన్నిధిని వెతుకుతున్నాడు. దేవుని యొక్క బలము, ప్రభావం వెతుకుతున్నాడు. ఆయన సన్నిధిలోని తేజోమహిమను వెతుకుతున్నాడు. ఆయన సన్నిధిలో ప్రసన్నతను వెతుకుతున్నాడు. అవి పొందుకోవటం కోసం ఆశతో దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం కూడా చూస్తే, నేనైతే నీతి గలవాడని నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందను. చూడండి, దావీదుకున్నటువంటి తపనంతా ప్రభు సన్నిధిలో గడపాలి, ప్రభువును చూడాలని ఆశ. మా ఇక్కడ అంటున్నాడు కదా, నేను నీతి గలవాడనే నీ ముఖ దర్శనం చేస్తానయ్యా. నేను మేలుకున్నానంటే నా కళ్ళ ముందు ఇంకా ఏది నా కళ్ళ ముందు ఉండటానికి వీల్లేదు. నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను. నేనే నా ముందు పెట్టుకొని నీ వైపే చూస్తూ నా దినాన్ని నేను ప్రారంభిస్తానని భక్తుడు తెలియజేస్తున్నాడు. దావీదు దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి ఉన్నాడు. మరి మనమేమో ఆసక్తి కలిగి ఉన్నామో ఉదయకాలం ఎవరికి వారు వ్యక్తిగతంగా పరీక్షించుకుందాము. మనము కూడా దావీదు చెప్పినట్టుగా దేవుని సన్నిధిలోని యొక్క మేళను పొందుకోవటం కొరకు ఏదైనా పునరుద్ధానం దేవుని సన్నిధికి వెళ్ళి అలాంటి మేళతో తృప్తిపరచబడదాము. ఆమెన్. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు.
మా హృదయాల్లో అటువంటి ఆసక్తి తృష్ణ పెట్టిన సన్ని గురించి ప్రేమించే మనసు మాకు అందరికీ దయచేయండి. ఇద్దరు జరుగుతున్న ప్రతి ఆరాధన ద్వారా మహిం పొందండి. దైవజన్ ఎత్తిపెట్టి మహిం కొరకు వాడుకొని ఏ ఆటంకం లేకుండా మీ నా మహిం కొరకు ప్రతి ఆరాధన జరిగించిన ఆయన ఏదైనా మా రాకపోకల్లో పరిపాట్లో తోడుగుండండి. ఏదైనా బర్త్డే మ్యారేజ్ చేసుకుని బిడ్డలను దీవించండి, ఆశీర్దించండి, దీర్ఘాయుష్మంతులుగా చేయండి. ఎవరికి ఏ కుదువున్నాన్ని కృపా మహదేశంలో తీర్చమని ఈ పునరుద్ధానపు దీవులతో నింపి నడిపించమని యేసునామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమెన్.